హ్యాపీ దీవాళి మిత్రమా. డొనాల్డ్ కళ్ళజోడు మాత్రం ఘోరంగా ఉంటది. సైకిల్ ఇది నీకు మంచిది కాదు. సెకండ్ ముందు వచ్చి నేను చెప్పాల్సిన డైలాగ్ ఆడి చెప్పి ఊగిపోతున్నాడు చూసావా. మహంజుడు అనిపోయిన ఆట మామలా స్టూడెంట్స్ ని మాకు అప్పగించు. వాళ్ళు పోలీసులు మీద చేసుకున్నారు. అయ్యో పోలీస్ మీద చేసాడా? అయితే పంపక తప్పదు. ఆనందన్న ఓకేనా? మన విద్యామూర్తులారా బయలుదేరుటకు సిద్ధం కండి. వచ్చేయండి, మనం దుమ్ము లేపేద్దాం. రండి రండి. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్. ఏంది మైకేలా, వీళ్ళు స్టూడెంట్సా? మరి నువ్వు పోలీసా? మేము పోలీసులం కాదమ్మా. నువ్వెవరు? గురువు గారు, మా ఏరియాకి గురువు గారు. కరెక్ట్ రా. అంకుల్ సూపర్ స్టార్. నువ్వంట్రా? 5,000 పేమెంట్ అంటే వచ్చా. నీ ఏరేం తెలియదన్నా. వస్తా అన్నా. ఆటతో వర్కౌట్ అవ్వదు కానీ స్ట్రైట్ గా పనిష్మెంట్. అయితే ఏం చేస్తావు? మరి పాస్ చేయగురే. వర్కౌట్ అవుతుంది డొనాల్డ్. మినిమం గ్యారంటీ. ఎవరితో స్టార్ట్ చేద్దాం? ఇప్పుడు ఏ నడుచుకుంటూ ఒక ఆధారగాడు లెగ్గెత్తుకొస్తాడు. ఆడితేనే నువ్వు మొదలెట్టు. చెప్పినట్టే వస్తున్నాడు పడ్డాడు. అన్నా నీ పేరు జరగొట్టాలనే ఒక గ్రూప్ రెడీ అయిందన్నా. నువ్వు కాలేజ్ కూర్చోమన్నావు. నీ ఫేస్బుక్ అకౌంట్ లో కూడా పెట్టారన్నా వాళ్ళు. నా అకౌంట్ లో? నాకు తెలుసన్నా. నువ్వు పెట్టుండు. ఆ నీచ్ కమిన్ అడ్మిన్ పనే కదా అది. ముందాడిని పనిలో నుంచి తీసిపారేనా? ఇదే అలవాటు కూర్చుంది వాడికి. పోనీ అనుకుంటే నీ వీడియోని డబ్బింగ్ చేసి పంపుతున్నాడు. ఆ చండాలను ఎట్ట చూడమంటావు? నువ్వేమో వచ్చి నీ బిడ్డల్ని చూడు చూడు. నీ పిల్లకాయలను కొట్టమని నువ్వే డమ్మి పోలీసులు పంపించావని పిచ్చి కూతురుకు వస్తున్నారనా? ఇప్పుడు ఎందుకంటే టెన్షన్ అవుతున్నావు? నీ మనసులో ఏముందో నాకు తెలియదా? దాన్ని బాగా చదివే పిల్లకాయలు కట్టనే చెప్పేస్తాను. ఏంది నీకు ఓకేగా? నీకు ఓకేలే. ఇదిగో పిల్లకాయలు, కాలేజీని కోల్చారంట. అన్న హామీ ఇచ్చిండు. జియో పాస్ చేస్తున్నాడంట. ఇప్పుడు కనుక నువ్వు చెయ్యి ఎత్తావు అనుకో, పెద్ద మాసుగా ఉంటుందన్నా. ఇతను ఇతను ఇత ఇత మనసులో ట్రాజడీ
తెలుస్తుంది బయటకు నవ్వుతున్నట్టుండు ఏం చేస్తాం ఇమేజ్ మైకేలు ఏందిరా ఏంది ఏంది అట్ట టైంలో ఆయుధాలన్నీ స్లిపోతున్నాయి ఏంది ర్యాగింగా కావాలనే పడేశాం గురు. మొత్తం తీసి భద్రంగా దాయండి పెద్దోళ్ళు ఉన్నారు పైన కింద పడొచ్చు ఎత్తకండ్రా పోల్దంట 10 నిమిషాల్లో ఆ జియో నువ్వు ఫాస్ట్ అయిపోతే ఇంకో పూలదండతో రేపు నిన్ను చూడ్డానికి నేను మీ ఇంటికి వస్తా నిన్ను చూడ్డానికి నువ్వే ఉండవు ఇవ్వరా పోల్దండ చెప్పు బాబాయ్ బొమ్మ. చూడమ్మా, మీ ఏరియాకి వచ్చిన మా ఏరియా కురాలు ఇంకా రాలేదమ్మా. అప్పుడే బండ్లో పంపామే. ఏంది ఆటోలోనా? పుట్టేసిన పిల్లగాడా నిండు రోజ్ పౌడర్ ఎక్కడే? వద్దులే కనపడింది. ఏంటి క్వీన్ మేరీ మామకి చెప్పకుండా ఏడికి పోతున్నావు అమ్మ చెప్పొద్దండి నీకే విషయం. పా. ఓ సేవ పట్టకే సౌండ్ ఎక్కువైంది ఏంటమ్మా? కమ్ హియర్ బయటకు వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నామని అడగకూడదమ్మా. అయితే ఎక్కడి నుంచి వస్తావు యాడికి పోతున్నారు అందరూ మూవీస్ బిడ్డకి భూతం పట్టిందంటమ్మా. పాపం తాత పేరే కలవరెత్తున్నాడంట. నేను ఒకసారి పోయి చూసొద్దానమ్మా. ఈ ముసలిది ట్రాక్ మార్చిపోతుంది యాడో తంతంది తెలిసిపోతా అక్కో తెలిసిపోతా ఏయ్ ఏంటా ఏం కావాలి నీకు? ఆ? యాడికి పోతున్నారు అందరూ ఇప్పుడు అది మన సిలువాయ చచ్చిపోయిందిరా, అందుకే ఆనందంగా వెళ్ళి ఛీ, శవాన్ని చూసొద్దామని. అయ్యో సిలువాయ శవాన్ని చూడడానికి పోతే ఇంత మేకప్ప ఏంటిది కొంచెం ఫేస్ ప్యాక్ పూసుకున్నాను. పోర్చలేవి నువ్వు ఏడిస్తే కరిగిపోతిరా. ఎప్పుడూ ఇంతే. ఏందాక శుభకార్యానికి అశుభంగా ఏడస్తా పోతున్నావు. కొట్టురట్టు చేయకురా. డొనాల్డ్ నువ్వు టక్కర్ గెటప్ లో వచ్చావు నువ్వు డాన్స్ ఆడి అలసిపోయి ఉంటావు. లంచ్ తర్వాత నిద్రలేస్తావులని తప్పుడు అంచనా వేసా. కానీ నువ్వు టప్పని లేచి కూర్చున్నావే. అదే గురు అందరం ఏంజల్ పెళ్లికి వెళ్తున్నాం. మనం లేకుండా ఏంజల్ పెళ్లి ఎట్టా జరుగుద్దిరా మనం లేని టైంలోనే చేయాలని వాళ్ళు తొందరపడుతున్నారు. అట్ట చెప్పకూడదు నేను అత్త ఆశీర్వాదం ఏంజల్ అంతా క్లియర్ గా చెప్పావు కదా. నీ ఇంట్లో 10 పెళ్లిళ్ళు చేయమని చేస్తా నేను రెడీ. కానీ ఒకే పెళ్లి 10 సార్లు చేయమనకయ్యా. పక్కాగా మాట్లాడాను ఫాదర్. ప్రైతలాట్ బందర్ నుంచి గురువులు బిషప్పులు అందరూ వచ్చారమ్మా. వాళ్ళ ముందు నాకు తల వంపులు తేకమ్మా. భయపడకండి ఫాదర్, ఆ యేసు ఉన్నాడు. ఆయన అన్ని చోట్ల ఉంటాడమ్మా, కానీ నేనుండాలి కదమ్మా. ఫాదర్ ఆర్ యు ఓకే? పోయి పెళ్లి కొడుకు వచ్చాడేమో చూడు. లా 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 లా. వచ్చేసింది. తప్పవయ్యా. అయ్యో మైకేలు యాక్సిస్ బ్యాంక్ లో 5 సార్లు అరువు తీసుకొని 6వసారి పెళ్లి చేస్తున్నానయ్యా. దయచేసి వెళ్ళిపోవయ్యా మైకేలు. ఎట్టబోతాం శుభలకి ఇచ్చేప్పుడు రండి రండి అని వచ్చాక పొండి పొండి అంటే ఎట్ట? అయ్యో అక్కయ్యకే కదా పత్రిక ఇచ్చింది, నీకు ఇవ్వలేదే. అంటిది ఫ్యామిలీ అని రాశారు కదా మరి దానికేమంటారు పాయింట్ భలే ఇరుక్కున్నావు గప్పాలే. ఒక ఫ్లోలో రాసేలావయ్యా. మనసులో ఉంచుకోవడం మాని మరింత పెద్ద మనసుతో వచ్చిన ఆటోలోని పోవయ్యా. ఎలా కొడాలొద్దు కానీ బిర్యానీ ఎవరు చేస్తున్నారు పాత బస్తీ మహద్దీన్ బాయ్ మన పిల్లకాయనమ్మా టర్కీ కోడి బిర్యానీ అంత బ్రహ్మాండంగా చేస్తాడు. తనే అవ్వ దినమప్పుడు చేశాడు. వావురా పెళ్లికి వచ్చే చావు గురించి మాట్లాడతావేంటి? మా ఇంట్లో జరిగిన ఫంక్షన్ గురించి చెప్పామండి. నా తమ్ముడికి ఎవరు పిల్లని పట్ల, అందుకే సాగు గురించి మాట్లాడాడు. ఉండక అంకుల్ అంకుల్ కూసంత బిర్యానీ తిని నీ కూతుని బ్లెస్సింగ్ చేసి పోతా ఉంటా. ఇప్పుడు హ్యాపీయా? నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళటమే బ్లెస్సింగ్ మైకేలు. వెళ్ళిపో మైకేలు. అయితే పందిరి పీకేస్తానండి. ఎవడరావడా? ఆటో లోపలికి వచ్చినప్పుడే పందిలు పెరికేయాలరా నా గొబ్బెమ్మ. ఓకే గొబ్బెమ్మ ఆశీర్వాదం చెప్పొద్దు. ఈ ఫోటోగ్రాఫర్ బ్యాలెన్స్ డబ్బులు ఇస్తే తప్ప ఫోటోలు తీయనంటున్నాడు. నువ్వు కూడానా? అయ్యో ఈ పెళ్లి ఆగిపోయిందని ఊరంతా తెలిసిందే. యేసునాథా ఏమిటి ఈ బాధ? అరే బాబు అత్తియా రండి.
ఏ గీత అల్లుడు బాబుకో చీర ఏర్పాటు చేయి. ఏయ్, ఏంటి ఊళ్ళో ఎవరెవరికో వివాహాలు జరుగుతున్నాయి, నీకు మాత్రం జరగట్లేదే. సారీరా. ఊళ్ళో ఎవరెవరికో సావు వస్తుంది, నీకు వచ్చి సావట్లేదే. అచ్చి, అందరూ బకాసురుడి బ్రదర్స్ లో ఉన్నారు. 6 గొర్రెలే కోసాను. ఈసారి తెల్లసీరా ఇంకొంచెం మెరుస్తా ఉంది కదా. అటు పక్క చూడొద్దు, అటు చూడొద్దు, చూడొద్దు. దేవుని బిడ్డల సభకి ధన్యవాదాలు. జాన్ అనే నీకు ఏంజల్ని వివాహమాడుటకు సమ్మతమేనా? సమ్మతం ఫాదర్. ఆత్రంగా ఉన్నాడు. ఎందుకు ఇన్ని సమ్మతాలు? ఉండు, చేసి పెడతాను. ఏసప్ప, ఈసారైనా చెయ్యప్ప ఈ పెళ్లి. ఏంజల్ అనే నీకు జాన్ని వివాహమాడుటకు సమ్మతమేనా? నేను ఇక్కడే ఉన్నాను. ఏంజల్ అని నేను మైకేల్ని ఏమైంది? ఏసప్ప, ఉందమ్మా మాట్లాడతా. ఫాదర్, గుండె నొప్పిగా ఉంది ఫాదర్. నేను వెళ్ళి అమ్మాయితో మాట్లాడుస్తా. ఏమనుకుంటున్నావు నన్ను? నేను ఫోన్లే కదా అని ఊరుకుంటుంటే ప్రతిసారి వచ్చి నాతో ఎలా కొలాడుతున్నావు? ఎక్కడున్నాడు రా మైకిలో? ఇక్కడున్నాడు ఫాదర్. ఏయండి రా తలుపులో. బ్యాకు జాగ్రత్త, గుండు పగులుతుంది. చూసావా, పిల్ల అయిపోయిందే అన్న ఫీలింగ్ కూడా లేదు. బైక్ ఎక్కి ఊరు తిరుగుతోంది. రాకా పిండి మరికి వెళ్తుందా, బొక్కెడితే వస్తుంది. ఏంటి మైకేల్, బిర్యానీ తినకుండా వచ్చావంట? ఏడుస్తున్నావేంటి? చిచి లేదు. అయితే కళ్ళకి చెమటట్టుంటుంది, తుడుచుకో. నీ తల్లి, నువ్వెందుకు పెళ్లి చేసుకోవాలా? మరి నువ్వెందుకు అక్కడికి వచ్చా? హైదరాబాద్ బిర్యానీ అన్నారు, అందుకే తినడానికి వచ్చా. అవును కదరా? అవును గురు. అద్దొద్దులే, నువ్వెందుకు చేసుకోలేదా? ప్రతిసారి మా నాన్న నాకు పెళ్లి ఫిక్స్ చేసినప్పుడు కరెక్ట్ గా నువ్వు వచ్చి ముందు నుంచుంటావు. ఇంట్లోంచి దిల్లుగా బయలుదేరినా నేను చూసినప్పుడు పిల్లిని అవుతాను కదా. ఆ ఫాదర్ ఒకడు, నువ్వు పక్కనే ఉన్నా జాన్ని కట్టుకుంటావా బోన్ని కట్టుకుంటావా అంటూ గుండెల్లో గుచ్చుకుంటది. మనసు తట్టుకుంటుందా ఏంటి? కంత్రిల్లరా, నీ బాబు నువ్వు ఏం ప్లాన్ వేశారో నాకు తెలిసే. ప్రతిసారి ఊరంతా పిలిచి మైకిల్నే పెళ్లాడతా నాకు చెక్కు పెట్టావు కదా. ఇప్పుడు చెప్తున్నా, నేనిక నీ పెళ్లికి రానే. రావు కదా? రావు కదా? మాట అంటే మాట. వెంటనే నువ్వు చేసుకున్నా నేను రాను. అయ్యా, నువ్వన్నావని వెంటనే పెళ్లి చేసుకోలేను. మళ్ళీ మా నాన్న లోన్కి అప్లై చేయాలి, అందరినీ మళ్ళీ పిలవాలి, మొయ్దీన్ అవైలబిలిటీ చూడాలి, బోల్డ్ పనులు ఉన్నాయి తెలుసా. ఇంకోసారి శుభలేకంటూ ఇంటి పక్కకి రా, అప్పుడుంటదే నీకు. సరే సరే రాన్లే, వేడి తగ్గకుంది. బిర్యానీ పట్టి అయ్యో, బిర్యానీ గురు. హోలీ గ్రిల్, దిస్ ఎంప్టీ చీటింగ్ ఫ్యామిలీ. ఏంది ఇదే? ఆరోసారి ఇదే చోట ఇదే సీన్ జరుగుతోంది. ఏమవుతుందో తెలీదా? నేను అట్టు అది తీసుకో. ఓకేకా గురు, ఆ టిఫిన్ నేనంతా గురు. ఇదిగో మొహమాట పడక ఒక పట్టు పట్టు. రే డొనాల్డీ, పీసులు పీక్ తినక ఆయనకి తినిపించండి. తీసుకుపోవే. అయ్యా తీసుకుపోవే అంటుంటే వస్తా. తీసుకుపోవే అంటుంటా.
ఎక్కడ నా చికెన్ ముందు చూస్తాను. అయ్యో మైకేల్ రైతా పెట్ల. అన్నా, సైకిల్ వెళ్ళి ఎత్తరానా? రారా కోచ్. ఆశా భాయ్ కన్నా, ఎలా ఉన్నావురా? బాగున్నానన్నా. వీళ్ళేనా మన ఆంధ్ర టీం, సుమా అండ్ మళ్ళీ నమస్కారం సార్. పోచమ్మ, నమస్కారం. ఆ, కీర్తన మీకు మా అందరి గురించి ఎలా తెలుసు? చెప్పాడమ్మా, మీ గురించి చాలా చెప్పాడు. దినా అన్నా వీళ్ళందరినీ జాగ్రత్తగా మన ఇంటికి తీసుకువెళ్ళు. అన్నా చెప్పినా ఎల్లుండి సాయంత్రం ట్రైన్ కి వీళ్ళందరూ ఢిల్లీకి వెళ్తారు. అంతవరకు వీళ్ళకి ఏ లోటు రాకుండా చూసుకో. నేను వీడితో కొంచెం బయటకు వెళ్ళొస్తాను. రండి అమ్మా, రండి రండి.